కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ వ్యవహారం రోజురోజుకు మలుపు తిరుగుతోంది. స్టెల్లా నౌకను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ ఓడను సీజ్ చేయలేమని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనే కోణంలో విచారణ కొనసాగుతోందని, స్పష్టత వచ్చే వరకు సీజ్ చేయడం కుదరదని కలెక్టర్ వెల్లడించారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని స్వయంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్. విదేశీ షిప్ ను సీజ్ చేయాలని కూడా ఆదేశించారు. కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారు. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. అణువణువునా పరిశీలిస్తోంది. అయితే కాకినాడ పోర్టు వ్యవహారం ఒకవైపు చర్చకు నడుస్తుండగా, ఇంకోవైపు విశాఖ పోర్టులో సరికొత్త దందా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే రేషన్ బియ్యం దందాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఎక్కడికక్కడే రేషన్ పక్కదారి వెలుగు చూస్తుండటంతో కఠిన చర్యలకు దిగుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోర్టుల్లో నిఘా మరింత పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కేంద్రం సైతం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. పవన్ సీజ్ ది షిప్ అన్నా కూడా అది సీజ్ చేయడం కుదరదని కలెక్టర్ తేల్చారు. ఈ వ్యవహారం నిజంగానే పవన్ కు గట్టి షాక్ చెప్పొచ్చు.